మీ ఒక్క కమ్యూనిటీకి ఎందుకు ఇదంతా? బేట్ ద్వారకా గుజరాత్లో లార్డ్ కృష్ణతో ఉన్నారు. బేట్ ద్వారకా వకఫ్ ప్రాపర్టీ అంటున్నారు. పాత పార్లమెంట్ బిల్డింగ్ మనది, ఇది వకఫ్ ప్రాపర్టీ. రాష్ట్రపతి భవన్ వకఫ్ ప్రాపర్టీ. ఎక్కడండి ఇదంతా? ఇస్లాం ఎన్ని సంవత్సరాల ముందు వచ్చింది? మన హిందూయిజం ఎప్పటి నుంచి ఉందో? తమిళనాడు మీకు గుర్తుంటుందో కేసు వచ్చింది ఒకటి. అవును, ఒక విలేజ్లో ఒక ఆయన ప్రాపర్టీ ట్యాక్స్ కట్టడానికి వెళ్తే అప్పుడు తెలిసిందంట అది కాదు, ఈ విలేజ్ అంతా వకఫ్ ప్రాపర్టీ అంటే. అక్కడేమో 3000 సంవత్సరాల పాత గుడి ఉందంట. ఇస్లాం ఎప్పుడు వచ్చింది? 2000 సంవత్సరాలు కూడా కాలేదు. మళ్ళీ ఎట్లాంటిది జరిగింది? మన్మోహన్ సింగ్ వెళ్లే ముందు 213 ప్రైమ్ ప్రాపర్టీస్ ఢిల్లీలో వక్ఫ్ బోర్డుకి ఇచ్చెళ్ళారు. ఎందుకు ఇచ్చారంటే ఇంకెవరు ఇచ్చారు అధికారం ఇవ్వడానికి? మీరు ప్రధానమంత్రి అయితే చేసేసుకుంటారా? ఎవరైనా ఉన్నది కాపాడుకోవాలనుకుంటారు, కానీ మ్యాక్సిమం మనం ఇచ్చేద్దామనే ఐడియా ఏంటి? ఇచ్చేద్దామని కాదు, ఓట్ల కోసం ఏమైనా అమ్మేసుకుంటారు. వాళ్ళ అమ్మ నాన్న అమ్మేసుకుంటారు, దేశాన్ని అమ్మేసుకుంటారు ఓట్ల కోసం. ఈ చట్టాలను తీసుకొచ్చిన తర్వాత ఎట్లా మీరు ఒక నాన్ ముస్లిం ఎట్లా బతుకుతాడు? మన హయాత్ నగర్లో, దిల్సుఖ్ నగర్ దగ్గర అక్కడ చేశారు. మల్కాజిగిరిలో 700 ఏకర్లు. ఆలోచించండి, ఆ ఫ్యామిలీస్ ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? సో మోదీ గారు తీసుకొచ్చిన చట్టాల్లో చాలా మటుకు ఈ మార్పులు ఉన్నాయన్నమాట.